జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడం పనికి మాలిన చర్య అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం సౌకర్యవంతంగా పాలన కొనసాగించిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రహస్య నిర్ణయాలు తీసుకుంటూ రాచరిక పాలన చేస్తుందని అన్నారు. ప్రత్యేక ఆఫీసర్స్ ను నియమించి కమిషనరేట్, మున్సిపాలిటీ, కార్పొరేషన్స్ ను ముక్కలు చేసి పాలించాలని చూస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ముక్కలుగా విభజించడం దుర్మార్గమైన చర్య అని భావించారు. సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేని ఎడల ప్రజలు న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని వివేకానంద గౌడ్ హెచ్చరించారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వారు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలని కాలయాపన చేయడానికి, పోస్ట్పోన్ చేయడానికి మరి యొక్క కొత్త నాటకాలకి తెరపై తీసుకొస్తా ఉన్నారు. మరి యొక్క గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి మరి ఆ రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి మరి ఈ రోజే లేటెస్ట్ గా 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ మరి ఒక జీవోని ప్రకటించడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్లని విభజించడం తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని మరి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు. అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది పూర్తిగా ప్రజలకు అభిప్రాయానికి అభిష్టం మేరకు కాకుండా కేవలము తన యొక్క రాజరిక పోగడలకు, తన నియంతృత్వ పోగడలకు నిదర్శనంగా దర్పణ పడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత